ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని ప్రేత అమావాస్య అన్నారు. కారణం, పితృదేవతలందరూ వస్తారు ప్రదోష వేళ. వచ్చి వాళ్ళు ఆకాశ మార్గంలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు అంటే, ఒరే ఇంత గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, గతంలో చేసుకున్న పాపాలున్నాయి, అదిగో మా వాడు దుఃఖంతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని చూడ్డానికి వస్తారు. అందుకే దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా ముందు పూజ ఏది అంటే దివిటీ కొట్టడం. దివిటీ ఎవరు కొట్టాలి? ఆడపిల్లలు కొట్టరు దివిటీ. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు, మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగుకర్ర మీద జ్యోతులు వేసి, ఒత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వీజమాస వైభవాన్ని, కాబట్టి నేను దీన్ని పాటిస్తాను నాన్నగారు, మీరు బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది కాబట్టి మీకు నేను వెలుతురు చూపిస్తున్నాను. కొడుకు ధర్మోదకం ఇస్తాడు. దీపావళి అమావాస్య నాడు దివిటీ చూపిస్తాడు. నాన్నగారు చీకటిగా ఉంది, అసలే దక్షిణాయనం, కాబట్టి మీరు ఆ చీకట్లో ఇదిగో ఈ దారిలో వెళ్ళండని మార్గం చూపించడానికి తాను జలతర్పణ చెయ్యకుండా దివిటీని ఎత్తి పితృదేవతలకి చూపించేటటువంటి తిథి దీపావళి అమావాస్య.